హలో అండి, నేను మీ అర్చన శ్రీనివాస్. ప్రేమ ప్రయాణం కథలోకి వెళ్తే, ఆఫీస్ పనుల్లో చాలా బిజీగా ఉన్న వసంత్ కుసుమ కాల్ చూసి లిఫ్ట్ చేశాడు. చెప్పు కుసుమ అన్నాడు వసంత్. వసంత్ గారు, ప్రేరణ వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంది. అరవింద్కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు. ఆంటీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పక్క వాళ్ళని అడిగితే మాకేం తెలుసు అన్నట్లు మాట్లాడుతున్నారు. నాకెందుకో కంగారుగా ఉంది. ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఏంటి, అవమానాలు భరించలేక అని. చచా, అలాంటిది ఏమీ అయి ఉండదు. నువ్వు అనవసరంగా కంగారు పడొద్దు. ఎవరింటికైనా వెళ్ళారేమో, బంధువుల ఇంటికి. మళ్ళీ ఫోన్ ట్రై చేయి. నేను ఒక ½ అవర్లో వస్తాను, ఇద్దరం కలిసి వెతుకుదాం. సరే, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి ఫోన్ ట్రై చేస్తాను అని చెప్పింది కుసుమ. తను చేస్తున్న ఆఫీస్ వర్క్ పక్కన పెట్టేసి తన కింద పనిచేసే మురళికి అర్జెంటుగా కంప్లీట్ చేయాల్సిన పెండింగ్ వర్క్ ఉంటే అప్పగించి హడావుడిగా బయటకు వచ్చేసి రిషికి కాల్ చేద్దామని అనుకున్నాడు వసంత్. కానీ పూర్తిగా తెలుసుకోకుండా అతన్ని కంగారు పెట్టడం ఎందుకని ఊరుకున్నాడు. బయలుదేరిన తర్వాత మళ్ళీ కుసుమకి కాల్ చేశాడు వసంత్. సార్, స్టార్ట్ అయ్యాను కుసుమ. మళ్ళీ ఫోన్ ట్రై చేసావా? ఏమైనా తెలిసిందా అని అడిగాడు. వసంత్ గారు, ఇందాకే లిఫ్ట్ చేసింది ఆంటీ. అరవింద్కి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఉన్నారంట. మీరు రండి ఇక్కడికి, కలిసి వెళ్దాం మనిద్దరం హాస్పిటల్కి. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉందంట? పర్లేదు అనుకుంటా. అలా ఆంటీని నేనేమీ అడగలేదు, వస్తున్నాను అని చెప్పాను అంతే. ఓకే, నేను వచ్చేస్తున్నా, వచ్చాక వెళ్దాం. ఏమైందా ఆంటీ అసలు? ఐసీయూ బయట దీనంగా కూర్చుని ఉన్న ప్రేరణ తల్లి భుజంపై చేయి వేసి నెమ్మదిగా అడిగింది కుసుమ. మా టైమే బాగాలేనట్లుంది కుసుమ. అదేమో అలా చేసింది. అది చేసిన పనికి వీడు రోజు ఏదో గొడవ చేసుకొని వస్తున్నాడు. మళ్ళీ ఎవడో వాళ్ళ చెల్లి గురించి తప్పుగా మాట్లాడాడని గొడవకు దిగాడంట. వాళ్ళు బాగా కొట్టారంట. ఆ దెబ్బలతోనే వీడు అవమానం భరించలేక బాగా తాగేసి బండి నడుపుతూ ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఇదిగో ఇలా మంచం పాలయ్యాడు అంది ప్రేరణ తల్లి ఏడుస్తూ. ఇప్పుడు ఎలా ఉంది? మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. వాడు అసలు లేచి నడవగలుగుతాడనే నాకు అనిపించట్లేదు. ప్రేమించి తల్లిదండ్రులని కాదని ఏదో విధంగా కష్టపడుతూ పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేస్తే ఇద్దరు చెరో విధంగా ఎందుకు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారో తెలియట్లేదు అంటూ పాపం ఏడవడం మొదలుపెట్టింది. ఆంటీ, ఎప్పటికీ మంచి రోజులు ఎవ్వరికీ ఉండవు. జీవితం అంటేనే కష్టం సుఖం రెండూ కలిసే ఉంటాయి. రెండింటిని సమానంగా తీసుకునే అంత మెచ్యూరిటీ మనలో ఉండాలి. మీరేం బాధపడకండి. అరవింద్కి ఏమీ కాదు, త్వరలోనే లేచి నడుస్తాడు. ఏం నడుస్తాడమ్మా, రోజుకు లక్షల్లో అయ్యేలా ఉంది హాస్పిటల్ బిల్లు. ఇప్పటికే బయట 5 లక్షలు అప్పు తెచ్చి కట్టా. ఈ రోజుతో అయిపోయా డబ్బులు కూడా అన్నాడు బాధగా ప్రేరణ తండ్రి. అక్కడే ఉన్న వసంత్ వెంటనే, డబ్బుల గురించి మీరేం బాధపడకండి అంకుల్. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా వెంటనే హెల్ప్ చేయమని రిషి చెప్పి వెళ్ళాడు నాకు. ఇది మా బాధ్యత, నేను చూసుకుంటా. అరవింద్ బాగయ్యేదాకా ఆ బాధ్యత నాదే. మీరెవరు బాబు మా కొడుకు గురించి పట్టించుకోవడానికి? వాడిని కన్నది మేము, పెంచింది మేము. చంపుకున్నా బతికించుకున్నా అది మేమే. ఎవరి భిక్ష మాకు అవసరం లేదు అన్నాడు కోపంగా. అది కాదు అంకుల్, ప్రేరణ అంటూ ఏదో అనబోయింది కుసుమ. దాని పేరు కూడా తీయొద్దు మా ముందు. ఇవన్నీ జరగడానికి మూల కారణమే అది. ఇప్పుడు అత్తెచ్చిన డబ్బుతో వాణ్ణి బాగు చేయిస్తే ఈ సమాజం అనుకున్న మాటే నిజమవుతుంది. కూతురు ఎవరితోనో వెళ్ళిపోయి డబ్బులకు అమ్ముడుపోయింది అనే మాటలు వింటూ ఇప్పటికే బతికున్న జీవోత్సవాలం అయిపోయాం. అందుకే దాని పేరు వినపడకపోవడమే మాకు మంచిది. మీరు కూడా ఇక్కడికి రాకపోతే మరీ మంచిది. అలా అనకండి అంకుల్. నాకు చిన్నప్పటి నుంచి అది ఎంత దగ్గరో మీరు అంతే దగ్గర. నన్ను తన ఫ్రెండ్లా చూడకండి, మీ పక్కింటి అమ్మాయిలా చూడండి. మీకు ఇష్టం లేకపోతే తన దగ్గర ఎటువంటి సహాయం తీసుకోకండి, కానీ నన్ను రావద్దని చెప్పకండి అంది కుసుమ నెమ్మదిగా. సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రేరణ తండ్రి. కాసేపు వాళ్ళ అమ్మ పక్కనే కూర్చుని మళ్ళీ వస్తానని చెప్పి బయటకు వెళ్ళి కారులో కూర్చున్న వసంత్ దగ్గరికి వచ్చింది కుసుమ. ఇప్పుడు ఏం చేద్దామండి బాధగా అడిగింది కుసుమ. అదే ఆలోచిస్తున్నాను. డైరెక్ట్గా వాళ్ళ సహాయం తీసుకోరు, కానీ ఇండైరెక్ట్గా ట్రై చేయొచ్చు. అర్థం కాలేదు.
నేను ఆ డాక్టర్ని పర్సనల్గా కలిసి మాట్లాడుతాను. పేమెంట్ అంతా డాక్టర్కి నేనే పే చేసేస్తాను. ఏదో లక్షల్లో కాకుండా వేలల్లో నామమాత్రపు ఛార్జెస్ వేసి వాళ్ళ దగ్గర వసూలు చేయమని చెప్తాను. ఆ డబ్బులు కూడా వాళ్ళు ఎక్కడో అప్పు తీసుకురాకుండా నువ్వే ఇచ్చేసేయి. నీ డబ్బులు అని చెప్పి నీకు నేను ఇస్తాను. వర్కౌట్ అవుతుందంటారా? ఇప్పుడు మన చేతిలో ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది. ఆయన ఇప్పటికిప్పుడు లక్ష్యాలకు ఎక్కడికి వెళ్తారు, ఎవరిస్తారు? అది కూడా నిజమే. ట్రై చేయండి వసంత్ గారు. పాపం వాళ్ళని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎంతో కష్టపడి పిల్లలిద్దరినీ ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. పిల్లలే లోకంగా బతికారు. ఈ సమాజంతో సంబంధమే లేనట్టు. సమాజం దృష్టిలో వారి పరువు తీస్తుంటే తట్టుకోలేకపోతున్నారు పాపం. నన్ను చూస్తే వాళ్ళు నమ్మరు. అందుకే ఇంకా నేను కనిపించను. నువ్వే చూసుకో. నేను నిన్ను తర్వాత కలిసి విషయాలన్నీ తెలుసుకుంటాను. బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు వసంత్ అక్కడి నుండి. వసంత్ వెళ్ళిపోగానే లోపలికి అరవింద్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంది కుసుమ. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను ఇక్కడే పనిచేస్తున్నాడు ఆంటీ. బిల్లు విషయంలో కాస్త తగ్గించమని నేను రిక్వెస్ట్ చేస్తానులేండి, మీరేం బాధపడకండి అంటూ ఓదార్చింది కుసుమ. తర్వాతి భాగం రేపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.